గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా, రాను రానంటూనే సిన్నదో లాంటి హుషారైన పాటలే కాదు, అందమైన మనసులో ఇంత అలజడెందుకో లాంటి ప్రేమ గీతాలు విన్నా గుర్తొచ్చే పేరు కులశేఖర్. సినీ గేయ రచయితగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అమీర్పేట్ ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో అచేతనంగా పడి ఉండడాన్ని చూసిన స్థానికులు గమనించి 100కు డయల్ చేశారు. ఇక సమాచారం అందుకున్న అంబులెన్స్ వచ్చి తీసుకెళ్లింది. ఇక పంజగుట్ట పోలీసులు గాంధీ ఆసుపత్రిలో ఆయనను చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు కులశేఖర్. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇక కులశేఖర్ కి భార్య, 2 పిల్లలు. కులశేఖర్ సింహాచలంలో 1971 ఆగస్టు 15న జన్మించారు. చిన్నతనం నుండే సంగీతం, సాహిత్యాలపైన ఆసక్తి ఉన్న ఆయన ఆ మక్కువతోనే చదువుకున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు కూడా అందుకున్నారు. అనంతరం పాత్రికేయుడిగా పలు మీడియా సంస్థల్లో జర్నలిస్ట్గా పనిచేసి ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఉషా కిరణ్ మూవీస్ సంస్థలో రామోజీరావు నిర్మించిన చిత్రం సినిమాతో గీత రచయితగా వెండితెరకు పరిచయం అయ్యారు కులశేఖర్. దీంట్లో ఆయన రాసిన అన్ని పాటలు సినీ ప్రియులను విశేషంగా అలరించడంతో పాటు చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. అక్కడి నుండి ఆయన దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సినిమాలకు చిరునామాగా మారిపోయారు. ఈ క్రమంలోనే వీళ్ళ కాంబోలో వచ్చిన నువ్వు నేను, జయం, అవునన్నా కాదన్నా, శ్రీను వాసంతి లక్ష్మి తదితర చిత్రాలకు పాటలు కులశేఖర్కు మంచి రచయితగా గుర్తింపును తెచ్చాయి. ఈ సినిమాలోని అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో, ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, అలాగే వానా వానా నీలాకాశంలోన, అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు, సో ఇలాంటి ఎన్నో పాటలు కులశేఖర్ కాలం నుంచి జాలువారినవే. ఆయన ఇతర సంగీత దర్శకులతో కలిసి వాసంతం, ఘర్షణ, ఇంద్ర, భద్ర, బొమ్మరిల్లు, అదుర్స్ లాంటి విజయవంతమైన సినిమాలకు సాహిత్యాన్ని అందించారు. గీత రచయితగా తీరిక లేకుండా ఉన్న సమయంలో కులశేఖర్ ప్రేమలేఖ రాస సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సినిమాలో బింబిసార దర్శకుడు వశిష్ఠ హీరోగా నటించారు. కానీ ఆ సినిమా విడుదల ఆలస్యం కావడంతో మానసికంగా కృంగిపోయారు కులశేఖర్. ఇక్కడి నుండి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అవకాశాలు లేక, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన మానసిక స్థితి సరిగ్గా లేక కొన్ని రోజుల పాటు అందరికీ దూరంగా గడిపారు. ఈ క్రమంలోనే కొన్ని వివాదాల్లోనే చిక్కుకున్నారు. కులశేఖర్ మృతి పట్ల సామాజిక మాధ్యమాల్లో సంతాపాన్ని తెలియజేశారు. ఇలా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటల రచయితగా మంచి పాటలు రాసిన కులశేఖర్ ఈ విధంగా ఒక అనాథగా అమీర్పేట్లోని ఒక కాలనీలో పడిపోవడం, ఇక ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవ్వరు లేని దీన స్థితిలో ఆయన చనిపోవడం అందరికీ కూడా బాధను కలిగించింది.